ఏ శుభకార్యానికైనా శుభారంభం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కె బాపయ్య గారు. బాపయ్య గారు నమస్తే. ఎందుకు సార్ బాగా పీక్ లో ఉన్నప్పుడు సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చారు మీరు? తెలుగులో 25 హిట్స్ ఉంటాయండి, హిందీలో 38, 39 వరకు ఉంటాయి. ఓన్లీ 1 లెన్స్ తో ఫుల్ పిక్చర్ షూట్ చేశాం. ఎన్టీఆర్ గారితో ఎలా ఉండేది సార్ ఒక ఎక్స్పీరియన్స్? ఎదురులేని మనిషి చాలా అద్భుతంగా ఉంటుంది సార్. అందరూ ఇండస్ట్రీలో పిక్చర్ ఫ్లాప్ అవుద్దని ఎక్స్పెక్ట్ చేశారు. ఫాదర్ కూడా ఫోన్ చేసి అదే కొంచెం టాక్ బ్యాడ్ గా ఉంది. సో రియల్ లైఫ్ లో ఎలా ఉండేవాళ్ళు శ్రీదేవి గారు అసలుకి? ఇప్పుడు చెప్పకూడదు కూడా. సెకండ్ మ్యాన్ ని పెళ్లి చేసుకో వద్దని నేను చెప్పాను, కానీ శ్రీదేవి గారికి బిఫోర్ మ్యారేజ్ అయిందా? మనకేమో తాలిబొట్టు, బెంగాలీస్ కి కళ. తమ్ముడు ఆయన వాడని ఫ్రూట్ లేదు, అన్ని ఫ్రూట్స్ వాడారు. ఆయన పిక్చర్లు నేను తక్కువ చూసేవాడిని, ఎందుకంటే చిరంజీవి గారితో ఎలా ఉండేది ఒక ఎక్స్పీరియన్స్? ఇంటి గుట్టు ఫస్ట్ మోహన్ బాబుతో మొదలుపెట్టి అతను కొంచెం ఏదో మిస్బిహేవ్ చేస్తే క్యాన్సిల్ చేశాం. మిస్బిహేవ్ అంటే మీతో గొడవ అయిందా ఏమన్నా? ఆ టాపిక్కే వద్దు. సార్ ఒక సినిమాకి ఎంత తీసుకున్నాం సార్ రెమ్యునరేషన్ అప్పుడు మీరు? 1998 లో 25. ఈ లెక్కన మీద ఒక 1000 crores ఉంటుంది చెన్నైలో ప్రాపర్టీస్. అది చెప్పకూడదు. జయలలిత గారికి శోభన్ బాబు గారికి మ్యారేజ్ ఒక పాప ఉన్నారు అనే మాట వాస్తవం సార్? జయలలిత గారు కొంచెం ఫైనాన్షియల్ గా కొంచెం వీక్ అయ్యింది అన్నమాట. ఎందువల్ల సార్? ఫస్ట్ నాకే కవర్ చేసింది, తన ఇల్లు షూట్ చేసుకోమని. ఆమె ఉండే ఇల్లు అసలు ఎవరికి తెలియదు ఇది. అంత పెద్ద హీరోయిన్ లాస్ట్ స్టేజ్ లో ఫైనాన్షియల్ గా ఇబ్బంది, ఇల్లు షూటింగ్ వాడుకోండి అన్న స్థాయికి వచ్చిందన్న విషయం తెలియదు ఎవరికి. ఆ ఫేట్ అలా అయిపోయింది. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కె బాపయ్య గారు. సో బాపయ్య గారు నమస్తే. ఫస్ట్ లెట్ మీ గివ్ ఎ గ్రీటింగ్స్ టు ది సుమన్ టీవీ. ఓకే, దే హావ్ కమ్ హియర్ అండ్ ఫ్రమ్ ది హైదరాబాద్ అండ్ దే ఆర్ వెరీ కంఫర్టబుల్. థ్యాంక్ యూ సో మచ్, మై ప్లెజర్. కానీ ఇంట్రడక్షన్ లో చెప్పడం కోసం చెప్పాలి కానీ డైరెక్టర్ అని హీరోలకు తీసుకుని అందాను సార్. మీ కలర్ గాని మీ స్టైల్ గాని, కానీ డైరెక్టర్ అవ్వాలని ఎందుకు అనిపించింది? నాన్నగారు ఆ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి అనిపించిందా? ఓకే, క్రిస్టియన్ కాలేజీలో చదివించాలి, బిఏ హానర్స్ అని ట్రై చేశారు. గ్యాప్ ఉంది కాలేజ్ ఓపెనింగ్ కి, సమ్మర్ హాలిడేస్. అప్పుడు ఆయన ఏం చేశారంటే తిలక్ గారి దగ్గర ఎడిటింగ్ నేర్చుకోమని, బయట సైకిల్ వేసుకుని తిరుగుతున్నామని, అందుకని ఎడిటింగ్ నేర్చుకోమని పంపించారన్నమాట. ముద్దు బిడ్డ, ఎమ్మెల్యే, అత్త ఒకింటి కోడలే, వాటికి ఎడిటింగ్లో పనిచేశాను అనమాట. ఎడిటింగ్ అండ్ డైరెక్షన్లో. ఓకే, బట్ మనకి డైరెక్షన్ అబ్బింది గట్టిగా. ఆ తర్వాత ఫాదర్ దగ్గర రేణుకాదేవి మహాత్యం అసోసియేట్ గా, తర్వాత ఇంకొక మైథలాజికల్ పిక్చర్, అది ఫాదర్ డైరెక్టర్, భాస్కర్ ప్రొడక్షన్స్ అనమాట. ఓకే, బతుకు తెరువు ఆ పిక్చర్ కి చేశాను. ఆ తర్వాత చాణక్య గారి దగ్గరికి పంపించాను. ఆయనతో రాముడు భీముడు. ఓకే, కాదు మీ పిల్లలు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వైపు రాలేదు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే మీ నాన్నగారు, మీరు, మీ పిల్లలు కూడా ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారితో
కంటిన్యూగా సినిమాలు తీసేవాళ్ళు. నాన్నగారు వాళ్ళతోనే సినిమాలు తీసి సూపర్ డూపర్ హిట్ సినిమాలన్నీ తీశారు. నెక్స్ట్ కె రాఘవేంద్రరావు గారు మీరు ఇద్దరు కూడా మళ్ళీ వాళ్ళతోనే సినిమాలు తీసి సూపర్ డూపర్ హిట్లు అందించారు. అసలు ఎక్కడ 2 జనరేషన్లు ఒక జనరేషన్ లో ఉన్న హీరోల్ని అల్లాడిచ్చేశారు. సిల్వర్ స్క్రీన్ మీద ఎన్ని హిట్లు మీవి? దాదాపు తెలుగులో 25 హిట్స్ ఉంటాయండి. హిందీలో 38-39 వరకు ఉంటాయి. ఓకే. ఫ్లాప్స్ తక్కువ. ఫస్ట్ పిక్చర్ ఫ్లాప్ ద్రోహియా 1970 కృష్ణరాజు గారు, జగ్గయ్య గారు, వాణిశ్రీ గారు. బిగినింగ్ నుంచి ఆ సబ్జెక్టు ప్రొడ్యూసర్స్ 100% లైక్ చేశారు. సరే ఇక చూద్దాం ఛాన్స్ మన లక్ ఎలా ఉంటుందా అని అనుకున్నాను. మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టాను అన్నమాట. ఓకే. టెక్నికల్గా ఓన్లీ 1 లెన్స్తో ఫుల్ పిక్చర్ షూట్ చేశాం. ఎలా సార్, ఎలా పాసిబుల్ అయింది అసలు? 50 లెన్స్తో ఫుల్ పిక్చర్. అందుకే జగ్గయ్య గారు వాళ్ళు ఇమేజ్ కొంచెం పెద్దదిగా కనపడతా ఉండేది. అవును. ఆ క్యారెక్టర్ ఆయనకి డైలాగ్స్ కరెక్ట్గా ఉండే, లేకపోతే ఆయన మనం చెప్తే కొంచెం ఇది అడ్జస్ట్ చేసి రాయండి అంటే ఆయన డైలాగ్స్ రాసేవాడు. ఓకే. తెలుగులో నాకు బాగా నచ్చే చిత్రం మీది సోగ్గాడు. చాలా అద్భుతంగా ఉంటుంది. జై చిత్ర గారు, శోభన్ బాబు గారు. సో మీకు బాగా నచ్చే సినిమా అంటే తెలుగులో ఒక టాప్ 5 లో మీరేం చెప్తారు మీరు తీసింది? తెలుగులో ముందడుగు నంబర్ 1 పిక్చర్ అండి. 1 year ఆడింది. అవును, ముందడుగు 40 years కూడా అయింది కదా సినిమా రిలీజ్ అయ్యి. సోగ్గాడు పబ్లిక్ ఫంక్షన్ చేశారు విజయవాడలో. గ్రౌండ్స్ లో, నెహ్రూ గ్రౌండ్స్ ఏదో. అవును. దాదాపు 80,000 పీపుల్ వచ్చారు. ఇప్పుడంటే ఫంక్షన్స్ అంటే మనం జనాన్ని కూడా డబ్బులు ఇచ్చి తెచ్చుకునే స్థాయికి వచ్చింది, కానీ అప్పుడు జనం అంతా రియల్ ఆడియన్స్, ప్రేమతో వచ్చేవాళ్ళు ఎక్కువ. అప్పుడు సినిమా లవర్స్ ఆడియన్స్ వాళ్ళ లవ్ వేరు. అవును. ఇప్పుడేముంది సార్, ఇప్పుడు ఒక సినిమా ఒక 1 week ఆడిందంటే పెద్ద హిట్. అప్పుడంతా 100 days, 175 days, 365 days, 1 year అసలుకి ఎలా ఆడే పిక్చర్స్. ముందడుగు ఎన్ని ఇయర్స్ ఆడింది? 1 year. 1 year ఆడింది. థియేటర్స్ అది నాకు తెలియదు. నేను హిందీ ముందడుగు చేస్తున్నప్పుడు ఫుల్ పేజ్ ఇది అడ్వర్టైజ్మెంట్ లేకపోతే పేపర్ వాళ్ళు వేసి రామానాయుడు గారు వచ్చి చూపించారు. సో ఎన్టీఆర్ గారితో ఎలా ఉండేది సార్ ఒక ఎక్స్పీరియన్స్? క్లోజ్ ఫ్రెండ్ లాగా ఉంటారు, ఒక సెంటిమెంట్ లాగా ఉంటారు, చాలా బాగా ఉండేది. ఓకే. ఆయనే ఫస్ట్ ఇక్కడ ఇల్లు చూసి, ఈ ఇల్లు కాదు పాతిల్లు. ఓకే. కొనేటప్పుడు కొనేటప్పుడు మొత్తం ఆ ఓనర్తో మాట్లాడి కాఫీ తీసుకుని ఆయన ఓకే చేసినాకే కొనేసాం. సెంటిమెంట్ హ్యాండా మీకు ఆయన? ఇంట్లో ఫాదర్ కన్నా ముందు ఆయనకే చెప్పారా? అవును. ఓకే. తర్వాత గృహప్రవేశానికి కూడా ఆయన వైఫ్, డాటర్స్ ఇప్పుడు పాలిటిక్స్ లో ఉంది, పురంధేశ్వరి, చంద్రబాబు నాయుడు వైఫ్, పెళ్లి కాలేదు, వాళ్ళందరూ వచ్చారనమాట. ఓకే. సో అప్పుడంతా ఫ్యామిలీ ఆయనతో వర్క్ చేసే టెక్నీషియన్స్ కి మంచి వాల్యూ, గౌరవం. అవును. ఇంటికి వచ్చినా గానీ ఆ పద్ధతులంతా బాగుండేదంట, అలా నేర్పించారంట పిల్లలకి. ఆయన గాని బసవతారకం గారు గాని చెప్తూ ఉండేవారు అందరూ. అవును. మంచి మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయి అనమాట ఎన్టీఆర్ గారితో. సో ఒక గాడ్ ఫాదర్ లాగా మీకు. సో ఇల్లే అంత సెంటిమెంట్ గా ఆయన పిలిపించి నాన్నగారికి చూపించకుండా ఫస్ట్ ఆయనకి చూపించి ఆయన ఓకే అయిన తర్వాత కొన్నారు అంటే మీకు ఎంత ఇష్టమో ఆయన అంటే అర్థం అవుతుంది. కానీ మీ కాంబినేషన్ లో ఎదురులేని మనిషి చాలా అద్భుతంగా ఉంటుంది సార్. సో దాని గురించి ఏదైనా చెప్తారా? అందరూ భయపడ్డారంట కదా ఆ టైంలో, ఆ సినిమా తీసేటప్పుడు అందరు భయపడ్డారు అన్న. అవును, అందరూ భయపడ్డారు. సరే, ఆయన మాత్రం ఇంటికి ఆ డ్రెస్ లో వెళ్ళినప్పుడు కూడా
ఏంటి ఈ ఏజ్లో ఈ డ్రెస్ ఏంటి అంటే మన వాళ్ళు యంగ్స్టర్స్ వాళ్ళు తీస్తున్నారు, సో లెట్ అస్ డూ ఇట్ అని చెప్పేసేవాళ్ళు. ఓకే, సో బసవతారకంగా డ్రెస్ చూసి అదిరిపోయారు. ఓకే, అందరూ ఇండస్ట్రీలో ఈయనేంటి, డాన్స్లు ఏంటి, సాంగ్స్ ఏంటి అని పిక్చర్ ఫ్లాప్ అవుద్దని ఎక్స్పెక్ట్ చేశారు అన్నమాట. ఫాదర్ కూడా ఫోన్ చేసి, అరే కొంచెం టాక్ బ్యాడ్గా ఉంది ఇండస్ట్రీలో, ఎక్కువ షోస్ వేయమాకండి ఎవరికి అని చెప్పారు. ఆ తర్వాత రిలీజ్ అయినాక నేను ప్రొడ్యూసర్ ఇక్కడే ఉన్నాము. అక్కడికి మన వాళ్ళు వెళ్ళి హోటల్కి వెళ్ళి స్నానం చేసి 9 o'clock కదా ఫస్ట్ షో అనుకుని స్నానం చేసి వెళ్ళేటప్పటికి ఫస్ట్ షో 5 o'clock మొదలుపెట్టారు. ఎర్లీ మార్నింగ్ 5 o'clock మొదలుపెట్టి వీళ్ళు వెళ్ళేటప్పటికి షో అయిపోయింది, జనం బయటకు వస్తున్నారు. 2 theaters సరిపడే మనుషులు క్యూలో నిలబడి ఉన్నారు. ఓకే, అట్లా 1 week బ్రహ్మాండంగా జరిగింది. తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ కూడా రామానాయుడు గారు ఒకే డైరెక్టరు 2 పిక్చర్లు ఒకే వారం గ్యాప్లో వేయటం అంత మంచిది కాదండి, కొంచెం మీరు పోస్ట్ పోన్ చేయగలరా అంటే, ఆయన లేదు నేను డేట్ ఇచ్చేసాను, అంతా అయిపోయింది, థియేటర్స్ బుక్ అయిపోయినాయి, కుదరదని ఆయన చెప్పేశాడు. ఓకే, అది దీని మీద ఇంకా పెద్ద హిట్ అయిపోయింది. సో కానీ పిల్లల్లో ఎవరు బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళు చిన్నప్పుడు? ఎన్టీఆర్ గారి పిల్లల్లో ఎవరు బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళు చిన్నప్పుడు? బాలకృష్ణ గారు కానీ, పురంధేశ్వరి గారు, భువనేశ్వరి గారు, హరికృష్ణ గారు? ఎక్కువగా హరికృష్ణ, బాలకృష్ణ ఇద్దరు యాక్టివ్. సో ఇంటికి వస్తే బాగా గౌరవించే వాళ్ళు ఎవరు? వాళ్ళు అసలు కనపడరు ఇంట్లోనే. అసలు రామారావు గారు ఉంటే వాళ్ళు కాలేజెస్కి వెళ్ళండి, ఇంటి ఇల్లు సపరేట్ అన్నమాట. ఓకే సార్, ఫుడ్ స్టైల్ ఎలా ఉండేది సార్ ఎన్టీఆర్ గారిది? చాలా మంది చెప్తారు ఆయన మార్నింగే ఆయన తెల్లవారుజామున ఫస్ట్ లేవంగానే రెగ్యులర్గా ఉండే మార్నింగ్ ఇది చేసేసుకుని అప్పుడు ఎక్సర్సైజ్ చేసేవాడు. ఎక్సర్సైజ్ అయినాక 5 o'clock 4:30 వచ్చేసేవాడు. భోజనం డైరెక్ట్ గా ఒక కోడి చికెన్ చెప్పకూడదు, అదే ఆయన భోంచేసి కబడ్డీ అంతా రెడీ అయిన అంటే నాన్ వెజ్ తో తింటారంట మార్నింగ్ ఆయన. ఓకే, ఒక కోడి. ఓకే, సో అంటే ఈవినింగ్ వరకు ప్రోటీన్ ఎక్కువ ఉండాలి, యాక్టివ్గా ఉండాలని ఆయన చేసే క్యారెక్టర్స్ కి ఆ మాత్రం ఉండాలి కదా సార్. అదే ఆ తర్వాత మేకప్ ఇంట్లోనే చేయించుకునేవాడు. ఆయన టాప్ స్టార్ అయినాక ఇంట్లోనే చేయించుకునేవాళ్ళు. ఓకే, సో మేకప్ వేసుకున్న తర్వాత ఇంకా లొకేషన్కి వెళ్ళిపోవడం. మేకప్ చేసుకుని రెడీగా ఆఫీస్ రూమ్లో కూర్చునేవాడు. ప్రొడ్యూసర్స్ ఫోన్ చేస్తే బయలుదేరేవాడు అనమాట. అప్పటి వరకు ఎవరన్నా వచ్చినా సపోజ్ నాకు షూటింగ్ లేదనుకోండి, నేను వెళ్తే మాట్లాడుతూ ఉండేవాడు. ఓకే, బాంబేలో ఎలా ఉంటుంది, అమెరికన్ పిక్చర్స్ ఎలా ఉంటాయి, అవన్నీ అట్లా మాట్లాడుతూ ఉండేవాడు. ఓకే, కానీ అప్పుల్లో సౌత్ డైరెక్టర్స్ ని ఎవరు కూడా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేవాళ్ళు కాదు. అక్కడ పెద్దవాళ్ళు అందరూ కూడా ఒక సిండికేట్, ఒక మాఫియా అక్కడ ఇండస్ట్రీని ఏళ్తుందని చెప్తారు. అలాంటిది ఆ టైంలో మీరు ఎంట్రీ ఇచ్చినప్పుడు భయం అనిపించిందా? బాధ్యతగా తీసుకున్నారా? మీకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారా? మీకు ఆ గౌరవం దక్కిందా? అన్ని మాటలు పడ్డా గానీ నేను ఇక్కడ నిలబడాలన్న కసితో చేశారా? ఎందుకో నా మీద అంత ప్రేమ. తర్వాత పిక్చర్స్ లో ఇది వస్తే కూడా
ఒక సలహాలాగా కూడా అడిగేవాడు. ఓకే, అంటే ఒక సలహాలు తీసుకునే స్థాయికి వచ్చారు మీరు అక్కడ. కానీ తెలుగు డైరెక్టర్ అని ఎక్కడ లేదు. ఎలా పాసిబుల్ అయింది సార్? అన్ని సినిమాలు కంటిన్యూగా సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు, అక్కడ డైరెక్టర్లకి ఈక్వల్ గా ఉన్నారు మీరు. పెద్ద విషయం కదా అది. ఏ విధంగా మాట్లాడుకునే వాళ్ళు అప్పుడులో మీ గురించి? తెలుగులో గానీ తమిళ్లో గానీ ఇక్కడ హీరోయిన్స్ మీ గురించి ఏం మాట్లాడుకునే వాళ్ళు? హీరోయిన్స్ భయపడేవాళ్ళు అనమాట. వాణిశ్రీ ఆకలి అవుతా ఉంది, బ్రేక్ ఇవ్వకూడదా అని అడగాలని మనసులో ఉండేది. కానీ ఆయన అసలు నా ముఖంకే చూడడం. మిగతా ఆర్టిస్టులతో షూట్ చేశాడు, ఎట్లా అడిగేది అని ఆమె ఒకరోజు ఎవరితోనో చెప్పింది అనమాట. అంటే చూడరా మీరు హీరోయిన్స్ ని? లేదు, మన షూటింగ్ మంది. అట్లాగే శ్రీదేవి రెడీ అయ్యి వచ్చినాక నేను మిగతా వాళ్ళతో చేస్తుంటే ఆ తర్వాత ఆమె వచ్చి రెడీ అయ్యి సార్ ఐఎమ్ రెడీ విత్ యూ అని చెప్పేది అనమాట. ఓకే, శ్రీదేవితో బాలీవుడ్ లోనే హిందీలో ఎక్కువ సినిమాలు తీశారు కదా? హిందీలో 14 పిక్చర్స్, 14 సినిమాలు శ్రీదేవి హీరోయిన్ గా. ఓకే, అందులో ఇంకా 2 పిక్చర్లు సగంలో ఆగిపోయినాయి అనమాట. ప్రొడ్యూసర్స్ కి ఫైనాన్షియల్స్ ఏదో మిస్అండర్స్టాండింగ్ లో. ఓకే, అందులో ఒక క్యారెక్టర్ శ్రీదేవిది చాలా బాగా చేసింది. పల్లెటూరు పిల్ల, ఆవుల్ని గేదెల్ని మేపుతా అట్లాంటి క్యారెక్టర్ అనమాట. ఓకే, బ్రదర్ ఏమో తన గడ్డిని తన వాటికి మేపే ఈ ఫుడ్ని వాడు దొంగిలించి వాడి జంతువులకి వేస్తా ఉండేవాడు. ఇద్దరు పోట్లాడుకోవడం ఇట్లా ఉండే సీన్స్ అయి ఉండే ఆ పిక్చర్ ఆగిపోయింది. సో రియల్ లైఫ్ లో ఎలా ఉండేవాళ్ళు శ్రీదేవి గారు? అసలుకి తెర మీద ఆమె మించిన హీరోయిన్ లేదు అసలుకి. బట్ రియల్ లైఫ్ లో ఆమెకి అది అంటే ఆమె చేంజ్ ఏమైనా వచ్చిందా ఆమె లైఫ్ లో? అంటే నేను పెద్ద హీరోయిన్ ని, ఇలా ఉండాలి అలా ఉండాలి, సో కొంత మెయింటైన్ చేయాలి డిస్టెన్స్ నాకు, అది తన లేదా మనసులో ఉండేది. వాళ్ళ అమ్మ ఏం చెప్తే అది చేసేది. ఎక్కువగా వాళ్ళ అమ్మాయి మీదే ఆధారపడి ఉండేది. ఓకే, బాంబేలో కొంచెం రేఖతో బాగా సలహాలు అడగటం, ఏది అవసరమైనా కూడా రేఖతో ఫ్రెండ్షిప్ లో ఉండేది అనమాట. ఓకే, సో ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్ళారు కాబట్టి తమిళ నుంచే. సో మన జమినీ గణేష్ గారు అమ్మాయి, మన శ్రీదేవి గారు మన తమిళ అమ్మాయి, ఇద్దరు వెళ్ళి బాలీవుడ్ నిలేశారు. ఫస్ట్ హిందీ పిక్చర్ కి రేఖ హీరోయిన్, మీ పిక్చర్ కి. అవును, శ్రీదేవి గారితో మంచి అనుభూతులు అంటే ఏం గుర్తున్నాయి సార్ మీకు? అంత గొప్ప నటి కదా, ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా గానీ పరకాయ ప్రవేశం చేసి 100% న్యాయం చేయగల గొప్ప నటి అని చెప్తాను. సో రియల్ లైఫ్ శ్రీదేవి అంటే ఏమని చెప్తారా? మీరు దగ్గర నుంచి చూసారు కాబట్టి అన్ని సినిమాలు. నన్ను సలహా అడిగింది కానీ ఇప్పుడు చెప్పకూడదు కూడా, వద్దని నేను చెప్పాను. బాగోదేమో మరి. హేమమాలిని ఒకసారి ఎవరికి ఇలాంటి ఇది జరగకూడదు, నేను సెకండ్ మ్యాన్ని పెళ్లి చేసుకోవటం, అలా మిగతా వాళ్ళు ఎవరు అలా చేయకూడదు, చేసుకోకూడదు అని అది కూడా నేను ఆమెతో చెప్పాను శ్రీదేవి గారికి. కానీ ఆ ఫేట్ అలా అతనితో అయిపోయింది. సో మీరు రిక్వెస్ట్ చేశారు పెళ్లి చేసుకోవద్దని? ఆ విషయంలో నేను ఇంటర్ఫీర్ అవలా. ఎందుకంటే అంతకు మునిపే పెళ్ళి అయిపోయింది కదా మిథున్ చక్రవర్తితో. అవును, నిజమా సార్? అది చాలా మంది చెప్పారు కానీ నేను నమ్మలేదు. శ్రీదేవి గారికి బిఫోర్ మ్యారేజ్ అయిందా ఈ పెళ్లి కన్నా ముందు? మిథున్ చక్రవర్తి గారు ఆయన జెంటిల్మెన్ కాబట్టి బయటకి అసలు ఎవరికి చెప్పలేదు, ఎక్కడ పేపర్ న్యూస్లో కానీ ఏమి ఇవ్వలేదు. ఓకే, అంటే ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో అయింది. వాళ్ళ ఫాదర్ మదర్ సమక్షంలోనే
కళ కూడా కళ మనకేమో తాలిబొట్టు, బెంగాలీస్కి కళ రింగ్ అనమాట ఓకే ఈ చేతికి. అలా జరిగింది. ఎన్ని ఇయర్స్ ఉన్నారు వాళ్ళు మ్యారేజ్ అయ్యాక? 2-3 years 2-3 years ఉన్నారు మ్యారేజ్ అయిన తర్వాత. బట్ విషయం బయటికి రాలే ఎక్కడ? బయటికి రా నాకు కూడా తెలియదు అనమాట. ఓకే. తర్వాత మిథున్ చెప్పటంతో నేను ఆమె లైఫ్ని పాడు చేయదలుచుకోలేదు. ఆమెకి కపూర్స్ ఫ్యామిలీస్ అంటే ఇష్టం, అందుకని సరేనని అందుకని బోనీ కపూర్ని చేసుకోవాల్సి వచ్చింది. బోనీ కపూర్ అలా ట్రాప్ చేశాడు. ఓకే. అంటే ఎప్పుడు నా షూటింగ్ జరిగినా బయట షూటింగ్ జరిగినా వచ్చి కూర్చునేవాడు అనమాట. మేము ఎవరం పట్టించుకునేవాళ్ళం కాదు, మన షూటింగ్ ఏదో మనం. ఆ తర్వాత కానీ తెలిసి. ఓకే. సో ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు అంతేనా సార్? అది మనం చెప్పలేము ఎలా జరిగిందో కూడా, ఎలా చనిపోయిందో కూడా చెప్పలేము. సహజ మరణం అయితే కాదనే చెప్తారు అందరూ. సహజ మరణం కాదు, ఏదేమైనా నిజంగా చాలా చిన్న వయసులోనే చనిపోయారు. బాగా బాధ అనిపించుంటది మీకు, అన్ని సినిమాలు తీశారు కాబట్టి. వెళ్ళారా మీరు? ఇక అనవసరం ఏదో అన్యాయం జరిగింది ఆమెకి, చాలా అన్యాయం జరిగింది. చూసారు ఈ మధ్య పాప తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చారు, మన దేవరలో హీరోయిన్ గా చేశారు జాహ్నవి కపూర్. శ్రీదేవి గారు అంత పెద్ద హీరోయిన్ అవుతారు అనుకుంటున్నారా పాప? నేను అవుట్ ఆఫ్ ఫీల్డ్ కాబట్టి, నేను అవుట్ ఆఫ్ ఫీల్డ్ అయినాక ఆమె పెరిగి పెద్దదై సినిమాల్లోకి వచ్చింది. అంచేత ఆమె సినిమాలు నేను చూసింది కూడా లేదు, అంచేత నేనేం చెప్పలేను. ఎందుకు సార్ బాగా పీక్ లో ఉన్నప్పుడు సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చారు మీరు? ఇది చాలు అనుకున్నాను. ఇక సబ్జెక్ట్స్ కూడా ఎంతసేపటికి టెక్నాలజీ యాక్షన్ తప్ప ఏమీ జరగట్లేదు, అందుకని వద్దులే మనకి ఇది ఈ సినిమాలో నేను మానేశాను. సో దూరంగా ఉండటం మంచిది, రెస్ట్ తీసుకున్నాం. ఎందుకంటే అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి డైరెక్టర్ అయ్యి దాదాపు 50 years సినిమాలో ఉన్నానమాట. ఆ తర్వాత ఎందుకంటే ఇంకా చేసేది ఏముంది లేదని వద్దనుకుని నా వైఫ్ వాళ్ళు కూడా, ఎందుకంటే టేక్ రెస్ట్, ఎంజాయ్ లైఫ్ ఫ్యామిలీతో అని అంటే ఇక నేను మానేశారు. సో అన్ని రోజులు టేక్ యాక్షన్ కట్ అని ఒకసారిగా రెస్ట్ మోడ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ లో కొంచెం కష్టం అనిపించుంటుంది, తర్వాత అలవాటు అయిపోయింది. ఇంకా ఫ్యామిలీ లైఫ్, మిస్ అయిన ఫ్యామిలీని హ్యాపీగా, ఫ్యామిలీ మన బిజినెస్ లో మన అల్లుడు వాళ్ళు ఫిలిం యూనిట్స్ అవన్నీ ఉన్నాయి కదా. ప్రసాద్ ఇద్దరు పిల్లలు కదా, ఇద్దరు. ఒకళ్ళేమో ఎల్వి ప్రసాద్ గారి మనవడికి ఇచ్చారు, పెద్ద అమ్మాయిని. రెండో అమ్మాయిని హైదరాబాద్ లో. ఓకే. వాళ్ళు వేరే బిజినెస్ పీపుల్. సో ఇద్దరు అమ్మాయిల్ని పెద్దింటికే పంపించేశారు. సో ఎల్వి ప్రసాద్ గారు అంటే సినిమా ఇండస్ట్రీని ఏలిన మగమహారాజు ఆయన కూడా. అంటే ఎల్వి ప్రసాద్ గారిని తీసుకొచ్చింది మా ఫాదర్. అవును. తీసుకొచ్చి అంటే ఆయన్ని బాంబే నుంచి అసిస్టెంట్ డైరెక్టర్గా తీసుకొచ్చారు అనమాట. ఓకే. తీసుకొచ్చినాక స్క్రిప్ట్ జరుగుతూ ఉండగా ఆయన యాక్టివిటీ, ఆయన ఇది అంతా చూసి ఆయన్ని హీరోగా చేయమనమని ఫాదర్ చెప్పారు. ఓకే. సో మీ ఇద్దరిలో ఫస్ట్ ఎవరు డైరెక్టర్ అయ్యారు? కె రాఘవేంద్రరావు గారా మీరు? ఓకే. మీ తర్వాత ఎప్పుడు వచ్చారు బ్రదరు? 2 years 3 years పడుతుంది. సో ఇద్దరు పోటాపోటీ చేశారు కదా? పోటాపోటీ అనేది లేదు, ఎందుకంటే నేను ఇక్కడ ఒక పిక్చర్ 10 days షూటింగ్ చేస్తే బాంబే వెళ్ళిపోయేవాడిని. సో అంచేత పెద్దగా
కాంపిటీషన్ అనేది లేదు మాలో. ఓకే. కాకపోతే నాకు హిందీ షూటింగ్ ఉంటే ఫాదర్ షూట్ చేసి చెప్పేవాడిని, లేదంటే రాఘవేంద్రరావు చేయమనేవాడిని. ఎలా ఉండేది అన్నదమ్ముల మధ్య బాండింగ్? చాలా బాగా ఉండేది. ఇప్పటికి ఎక్కువ రెస్పెక్ట్ చేస్తారు అన్నని. అలాగే నేను బ్రదర్ని బాగా రెస్పెక్ట్ చేస్తాను. బాగా ఇష్టం తమ్ముడు అంటే. సో మీ సినిమాల స్టైల్ వేరు, ఆయన సినిమాల స్టైల్ వేరు. సో తమ్ముడు ఆ సినిమాల స్టైల్ ని తెర మీదకి తీసుకొచ్చినప్పుడు మంచిగా నవ్వుకునే వాళ్ళ, ఎంజాయ్ చేసే వాళ్ళ మీరు కూడా? ఆయన వాడని ఫ్రూట్ లేదు, అన్ని ఫ్రూట్స్ వాడారు. ఆయన పిక్చర్లు నేను తక్కువ చూసేవాడిని, ఎందుకంటే ఐఎమ్ నాట్ హియర్. నేను ఇక్కడ ఉండేవాడిని కాదు, బాంబేలో ఉండేవాడిని. సో కొన్ని పిక్చర్లు మిస్ అయ్యేవాడిని. ఎక్కువ రాఘవేంద్రరావు గారి సినిమాలు మీకు నచ్చిన సినిమా అంటే? లేడీ ఓరియంటెడ్ పిక్చర్ ఒకటి తీశాడు అనమాట. జ్యోతియా? జ్యోతి అసలు అది చెప్పాలి, జ్యోతి నేనే చేయాలి, కానీ రాఘవేంద్రరావు ఖాళీగా ఉన్నాడు, పిక్చరు ఫెయిల్యూర్ అయ్యింది బాబు. సో రాఘవేంద్రరావు అన్నాడు నేను చేయనా అంటే ప్రొసీడ్ చెప్పాను. అప్పుడు ప్రొడ్యూసర్ నా దగ్గరికి వచ్చి నేను ఒక బెంగాలీ పిక్చర్ని తీసుకోబోతున్నాను, అది మీరు చేయాలి అని ప్రామిస్ తీసుకుని అది ప్రొసీడ్ అయ్యాడు. ఓకే. ఏ సినిమా అది? అది ఆయన చేయలే. ఓకే. ఎందుకంటే ఆ పిక్చర్ నాగేశ్వరరావు గారితో చేయాలని, కానీ ఆయనకి ఈయనకి సరిగా సూట్ అవ్వలేదు అన్నమాట, ఫైనాన్షియల్గా ఏదన్నా కానీ. అది ఆయన చేయలేదు, ఆ పిక్చర్ కూడా నేను చేయలేదు. ఆ తర్వాత పిక్చర్స్ కూడా నేను చేయటానికి ఛాన్స్ లేకపోయింది, నా కమిట్మెంట్స్ ఎక్కువ బాంబేలో. ఇక్కడ రామానాయుడు గారి పిక్చర్లు తప్పకుండా మొత్తం 9 పిక్చర్స్ చేశాను. రామానాయుడు గారు హిందీ పిక్చర్స్ కూడా చాలా చేశారు మీరు కదా, అన్ని సూపర్ డూపర్ హిట్స్ అవి కూడా. సూపర్ అసలు అవన్నీ. ఇప్పుడు వచ్చేటప్పుడు నేను లాస్ట్ పిక్చర్ ఆయన్ని నేను చేసింది మక్సద్. జితేందర్ అండ్ రాజేష్ ఖన్నా, జితేందర్. సార్ ఇప్పుడు అన్ని సినిమాలు చేసిన తర్వాత ఎక్కడో ఒక చోట అనిపిస్తుంది, ఇప్పుడు అప్పుడు ఒక ఇది ఉండేది, కమర్షియల్ సినిమాలకి ఒక ఊపు ఉండేది అప్పుడు. అంటే ఒకటే జోనర్ తీస్తున్నామని మీకు అనిపించిందని ఒక మాట అన్నారు కదా, ఒక్కసారిగా చేంజ్ తీసుకొచ్చిన డైరెక్టర్ అంటే ఎవరు ఆ టైంలో? ఎవరి పేరు చెప్తారు మీరు? ఆడియన్స్ కి క్లాసిక్సే కానీ ఆడియన్స్ కి బాగా నచ్చే పిక్చర్లు కాదు అన్నమాట, మామూలు ఆడియన్స్ కి, ఫ్యామిలీ ఆడియన్స్ కి. మామూలుగా పబ్లిక్ దే వాంట్ టు సీ ఫైట్స్, డాన్స్, ఇలాంటి ధోరణి ఉండే రోజులు అనమాట. సో చిరంజీవి గారితో ఎలా ఉండేది ఒక ఎక్స్పీరియన్స్? చిరంజీవి గారితో నేను పెద్దగా చేయలేదండి. ఒకటి తీశారు కదా ఇంటి గుట్టు, అది ఫస్ట్ మోహన్ బాబుతో మొదలుపెట్టి అతను కొంచెం ఏదో మిస్బిహేవ్ చేస్తే క్యాన్సిల్ చేసాం. ఆ తర్వాత ఈయన్ని చిరంజీవిని తీసుకుని ఓకే కంప్లీట్ చేసాం. సో మిస్బిహేవ్ అంటే మీతో గొడవ అయిందా ఏమన్నా? గొడవ అంటే షూటింగ్కి వచ్చాడు, వెయిట్ చేయమన్నాము, ఎందుకంటే సత్యనారాయణతో లోపల సీన్ చేస్తున్నాము, అతనికి ఫీవరిష్గా ఉంది, అందుకని అతని సీన్ మొత్తం కంప్లీట్ చేసిన ఇతనితో మొదలు పెట్టాలని చెప్పాము. చెప్పినా కూడా వెయిట్ చేసి ఆయన వెళ్ళిపోతున్నాను అన్నాడు. అంటే ఓకే అని చెప్పేసాం. చెప్పేసినాక నెక్స్ట్ డే అవసరం లేదు, మేము వేరే తీసుకుంటాము అని చెప్పి చిరంజీవిని మిగతా ఆర్టిస్టులు కూడా కన్విన్స్ చేసి చిరంజీవిని తీసుకొచ్చారు. చిరంజీవి
బాగా చేసాం. అనుకున్నారా చిరంజీవి గారు గారిని చూసేప్పుడు ఇంత పెద్ద స్టార్ అవుతారు, ఇండస్ట్రీకి బాప్ వన్ అండ్ ఓన్లీ స్టార్ చిరంజీవి గారు అవుతారని ఎప్పటికైనా అనుకున్నారా? మెగాస్టార్ అంటే అప్పట్లో అట్లా ఆర్టిస్టుల గురించి ఆలోచించే టైం ఉండేది కాదు. నటన చూస్తే అర్థమైపోయింది కదా మనకి, ఎక్స్ప్రెషన్, మోడ్యులేషన్. అంటే యాక్షన్ ఫైట్స్ అప్పట్లో ఆయన ఎక్కువగా చేస్తా ఉండేవాళ్ళు. ఆ ధోరణిలోనే వెళ్ళిపోయింది అది. సో యాక్షన్ ఫైట్స్ బాగా చేసేవాళ్ళు అప్పుడు. డాన్స్ డాన్స్ కూడా బాగానే ఉండేది. ఆయనలో మీకు బాగా నచ్చిన క్వాలిటీ అంటే ఏమని చెప్తారు చిరంజీవి గారిలో? ఇంటీరియర్ నాకు తెలియదు. అవునా? సో ఎందుకంటే ఆయనను విజయశాంతి గారు మీ ఫ్లాట్స్ కొన్నారు అని చెప్పి విన్నా నేను. అవును. సో అందుకనే ఆ బాండింగ్ ఇంకా ఎక్కువ ఉంటేనే అంతవరకు వస్తాం కదా మనమని. కొన్న మన ఆడిటర్స్ హ్యాండిల్ చేసాం. ఓకే. అమ్మటం అదంతా. అంటే మీరు బిల్డరా అప్పుడులో? నేను రాఘవరావు ఇద్దరం కలిసి సినిమాలు అయిపోయినాక మనకి రెగ్యులర్గా ఒక ఇన్కమ్, క్యాష్ ఇన్కమ్ ఉండాలి కదా అని ఆడిటర్స్ని పిలిచి కాంటాక్ట్ డిస్కస్ చేసాం అన్నమాట. చేసినప్పుడు అప్పుడు ఇది బెటరు, ఓ పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడం. ఓకే. అది డిసైడ్ చేసుకున్నాం. సరే ఫస్ట్ నేనే డబ్బు ఇచ్చాను కదా ల్యాండ్ కొనటానికి. అక్కడి నుంచి రాఘవేంద్రరావు అందరూ కంటిన్యూ చేశారు. ఆ తర్వాత ఆడిటర్సే కొన్ని మనీ చాలదు, అందుకోసం కొన్ని బయట వాళ్ళకి, అంటే మోస్ట్లీ చిరంజీవి, అరవింద్, విజయశాంతి, కోదండరామరెడ్డి, ఇటువంటి సినిమాలో ఉన్న వాళ్ళకి, టి రామారావు, ఇటువంటి వాళ్ళందరికీ అమ్మాము అన్నమాట. ఓకే. అది సో రియల్ ఎస్టేట్. సో ఇప్పటికి కాంప్లెక్స్లు చాలా ఉన్నాయి కదా మీవి? ఇప్పటికి 3 ఫ్లోర్లు ఉంచాము నా పేరులో. ఆర్కే సినీప్లెక్స్ ఉంది కదా హైదరాబాద్ లో, ఎల్వి ప్రసాద్ ఆపోజిట్. అవును, అది మీదే కదా? కాదు, రాఘవేంద్ర గారు. ఓన్లీ రాఘవేంద్ర. మొత్తం కాంప్లెక్స్ మొత్తం. ఓకే. ముందే ఐడియా, ఫ్యూచర్ ఇన్కమ్ మనకి ఇది వస్తే బాగుంటుంది సినిమాలు చేయకపోయినా అని ఇక్కడ ఉండగానే డిసైడ్ చేసి ఇది టెంపుల్ టవర్స్ పెట్టాము. ఓకే. సో ఇప్పుడు మీకు అలాంటి కాంప్లెక్స్లు ఇక్కడ 3 ఉన్నాయా ఇంకా? లేవు. ఫస్ట్ బీచ్ లో హౌస్ ఉండాలి అని నేనే అనుకుని ఓకే బీచ్ లో ఒక హౌస్ కట్టాము అన్నమాట. ఓకే. 2 acres కొని 2 acres లో బీచ్ లో హౌస్ కట్టారు. చిన్న హౌస్, రిసార్ట్ లాగా. ఓకే. వెళ్తుంటారు అప్పుడప్పుడు? అప్పుడు వెళ్ళేవాడిని, ఇప్పుడు పెద్దగా వెళ్తలేదు. ఓకే. అందులో నుంచి మన శంకర్ గొడవ పెడితే ఒక 6 grounds అతనికి అమ్మాను. ఎవరికి? శంకర్, డైరెక్టర్ శంకర్. అతను ఇల్లు కట్టుకున్నాడు. అంటే మనం ఇల్లు కట్టే ఇచ్చాము, తర్వాత 2-3 years తర్వాత ఆ ఇల్లు పడగొట్టేసి ఇంకా ముందు సి వరకు ఇచ్చాము 6 grounds. అక్కడ ఒక ఆఫీస్ అంటే అతను స్క్రిప్ట్ రైటింగ్స్ వాటికి, తర్వాత ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఓకే. సో ఈ లెక్కన మీద ఒక 1000 crores ఉంటుంది చెన్నైలో ప్రాపర్టీస్. మా టీం చెప్తే ఏందో అనుకున్నా. అది చెప్పకూడదు, చెప్పు. అంటే అప్పుడు కొన్నారు కాబట్టి ఇప్పుడు పెరిగాయి, అంతే కదా? ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క 10 acres కొనేస్తారు అప్పుడు. మొత్తం హైదరాబాద్ లోనే ఒక 5 places అమ్మేశాము. 2 years బ్యాక్ కూడా ఒకటి అమ్మేశాము. మెయింటైన్ చేయలేక? లేదు, గవర్నమెంట్ ఆక్యుపై చేసింది, అందుకని ఇచ్చేసాము అన్నమాట. ఓకే. దానికి డబ్బు ఇచ్చారు. డబ్బు ఇచ్చినాక అది దాంట్లో మళ్ళీ డబ్బుతో పాటు ఒక 1000 feet ల్యాండ్ ఇచ్చారు. ఓకే.
మా ఏం బిజినెస్ లేదు, తోటలు అవి. ఫామ్ హౌస్, ఫామ్ హౌస్, బీచ్ హౌస్, ఇట్లా ఫామ్ హౌస్ లో ఒక 400 చెట్లు మామిడి చెట్లు ఉండి, ఒక 250 కొబ్బరి చెట్లు ఉన్నాయి, ఒక 300 చెట్లు టీక్ మరం. ఓకే. సో ఇప్పుడన్నా ఫామ్ హౌస్కి వెళ్తుంటారు వీక్? ఇదివరకు వెళ్ళేవాడిని కానండి, ఇప్పుడు వెళ్తలేదు. ఓకే. సో ఎప్పుడు వైట్ అండ్ వైట్ వేసుకుంటారా సార్? ఎప్పుడు వైట్ అండ్ వైట్ లోనే ఉంటారా? డిజైన్ లేదు, ఇప్పుడే ఎప్పుడు కలర్ షర్ట్స్. ఓకే, కలర్ఫుల్ గానే ఉంటారు ఫస్ట్ నుంచి కూడా. ఓకే. ఇది నా వైఫ్ కి బాగా వైట్ షర్ట్స్ ఇష్టం, అందుకోసమని వైట్ డ్రెస్. సో ఈ ఫ్లవర్ మీరే డిజైన్ చేయించుకుంటారా? ఫ్లవర్ డిజైన్ మీరే చేయించుకుంటారా? డ్రెస్ మ్యానే మోస్ట్లీ బాంబే నుంచే వస్తాయి. ఓకే, బాంబే నుంచి వస్తాయి మీకు. ఓకే, ఇష్టం మీకు అలా. ఓకే. సరే, ఇంత అందంగా ఉంటారు, ఏ హీరోయిన్ ప్రపోజ్ చేయలేదు అప్పుడులో? చాలా మంది. అది ఐ లైక్ మై వైఫ్. అంటే పెళ్లి కాకముందు వచ్చినాయి కానీ నాకు ఇష్టం లేదు. ఓకే, అంత స్టార్ హీరోయిన్లే ప్రపోజ్ చేశారు. అందులో ప్రకాష్ రావు గారు అబ్బాయి, పెద్ద డైరెక్టర్. సో మీరు వర్క్ చేసిన హీరోయిన్స్ ప్రపోజ్ చేశారా? లేదు. హిందీ హీరోయిన్సా? లేదు, అసలు ఎవరిని ప్రపోజ్ చేయలేదు. మీరు కాదు, వాళ్ళు చేశారు కదా. హిందీలో ఒకళ్ళిద్దరు ప్రపోజ్ చేశారు కానీ నేను ఆల్రెడీ మ్యారీడ్, ప్లీజ్ డోంట్ టాక్ అబౌట్ దట్. ఆ టాపిక్ వద్దు. ఓకే, ఎవరు సార్ అదృష్టవంతులు? చెప్పండి. ఓకే. సో ఫస్ట్ నుంచి కూడా సినిమా అంతే, వేరే అవిగేషన్ లేదు. సూపర్. నాన్నగారు బాగా స్ట్రిక్టా? ఎలా ఉండేవాళ్ళు నాన్నగారు అసలుకి? ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఏదన్నా తప్పు జరిగితే తప్పు ఇలా చేయొద్దు అని చెబుతూ ఉండేవారు. కొన్ని స్క్రిప్ట్లు ఆయనకి చూపించి ప్రొసీడ్ అయ్యేవాడిని. ఆయన కొన్ని మార్పులు చెప్తే అవి చేసేవాడిని. ఓకే. సో మీకు బ్రదర్కి ఇద్దరికి కూడా హెల్ప్ చేసేవాళ్ళు కథలో? ఓకే. తను కూడా సజెషన్స్ ఇస్తుంటారా? ఈ హీరోతో చేయండి, ఇలాంటి కథలు చేయండి, అలా ఏముండదు? సార్, ఒక సినిమాకి ఎంత తీసుకునే వాళ్ళు సార్ రెమ్యునరేషన్ అప్పుడు మీరు? 1998లో 25 lakhs. 25 lakhs రెమ్యునరేషన్. తెలుగులో చాలా తక్కువ ఉంటుంది కదా? తెలుగులో ఎంత ఇస్తే అంత 3, 4, 5 అలా, అంతకంటే ఎక్కువ తీసుకోలేదు. నో డిమాండ్ ఇక్కడ. నచ్చిన ప్రొడ్యూసర్కే చేసేవాడిని. మీకు బాగా నచ్చిన ప్రొడ్యూసర్ అంటే ఎవరు? ఇక్కడ తెలుగులో రామనాయుడు గారు. తర్వాత ఆర్టిస్టులో రామారావు గారు అడగకుండానే ఆయన ఇచ్చేవాడు అనమాట. ఓకే. మీకు ఎంత కావాలి అండి అని అడిగేవాడు కాదు అసలు. అప్పుడే ఆయన బయట నేను ఎంత తీసుకుంటున్నా దాని మీద ఒక 25,000 ఎక్కువ వేసి ఇచ్చేవాడు. సూపర్. శోభన్ బాబు గారితో ఒక్క ఎక్స్పీరియన్స్ అంటే ఏమని చెప్తారు? ఆయన వచ్చినప్పుడే చుట్టూ అరౌండ్ భలే ఉంటుంది, చాలా పాజిటివ్ గా ఉంటారు అని చెప్తారు అందరూ. డైరెక్టర్ కి మోస్ట్ ఒబీడియంట్ గా ఆయన చెప్పింది చేసేవాడు. కృష్ణ గారు ఒక్కోసారి కొన్ని సజెషన్స్ కూడా ఇస్తాం ఉండేవాడు. ఆయన సొంత పిక్చర్లు నాతోనే హిందీ పిక్చర్లు 3 పిక్చర్లు తీశారనమాట. కృష్ణ గారు? ఓకే. కృష్ణ గారు ప్రొడ్యూసర్. ఓకే. ఆయన బ్రదర్స్. ఫస్ట్ నాతోనే హిందీలో స్టార్ట్ చేశారు. శోభన్ బాబు గారు సౌత్ లోనే రిచెస్ట్ హీరో అని చెప్తారు. చెన్నై ఎక్కడ చూసినా కానీ ఆయనదే. హాఫ్ ఆఫ్ ద చెన్నై కొనేశారు అప్పుల్లో. ల్యాండ్స్ మీద ఆయన ఇన్వెస్ట్ చేసినట్టు ఎవరు చేయలేదు అని చెప్తుంటారు. నిజమా సార్ అది? సినిమా ఫీల్డ్ లో వాళ్ళు తెలుగులో శోభన్ బాబు, తమిళ్లో అంటే శివాజీ గారు, ఎంజీఆర్ వాళ్ళు చాలా హై లెవెల్లో కొనేవాళ్ళు. ఓకే. సో ల్యాండ్స్ ఎక్కువ కొనేవాళ్ళు శోభన్ బాబు గారు? ల్యాండ్స్
ఓకే, సజెషన్స్ ఇస్తారంట కదా ఆర్టిస్టులకి డైరెక్టర్లకు కూడా, ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి వచ్చింది అంటే చంద్రమోహన్, మురళీమోహన్ ఆర్టిస్టులు వాళ్ళు మాట్లాడుకుంటారు సజెషన్స్, ఆయన్ని ఫాలో అయ్యారు కూడా. ఓకే, చనిపోయే వరకు శోభన్ బాబు గారు టచ్ లోనే ఉన్నారు మీకు? సినిమా అయిపోయిన తర్వాత ఆయన కూడా నిజంగా చెప్పాలంటే రిటైర్మెంట్ ఇచ్చారు, అవును, హుందాగా ఉండాలని. అవును. తర్వాత కానీ ఛాన్స్ ఎవరైనా వస్తే వదిలేవాడు కాదు శోభన్ బాబు, నేను వదిలేవాడిని. అవునా? ఓకే, నేను చేయలేను బాబు. స్ట్రిక్ట్ గా ఉంటారు ఆయన? ఆయన టైం 9 o'clock షూటింగ్ అంటే 9:15, 9 కల్లా సెట్లో ఉండేవాళ్ళు. ఆయన పోర్షన్ ఎప్పుడు వస్తుందో అప్పుడు పిలిస్తే వచ్చేవాడు అనమాట. ఫీల్ అయ్యేవాడు కాదు. ముందడుగులో ఎక్కువ పోర్షన్ కృష్ణకు ఉండేది అనమాట. ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెయిట్ చేసేవాడు. ఈజ్ ఎ జెంటిల్మన్. ఓకే, ఆయన జెంటిల్మన్, కృష్ణ మోర్ హెల్ప్ఫుల్ అండ్ జెంటిల్మన్. సో మీరు చేసిన హీరోయిన్స్ లో మీకు బాగా నచ్చిన హీరోయిన్ అంటే? జయప్రద గారు, జయసుధ గారు, వాణిశ్రీ గారు. తెలుగు తర్వాత హిందీలో కూడా శ్రీదేవి. ఓకే, ఫస్ట్ జీనత్ అమన్ బాగా నచ్చేది. జీనత్ అమన్ టక్కర్ పిక్చర్ లో జీనత్ అమన్, హేమమాలిని. సార్ అందరూ చెప్తుంటారు, ఇప్పుడు మీరు అప్పుడు వాళ్ళతో సినిమాలు తీశారు కాబట్టి డైరెక్టర్స్ కి దే నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, వాళ్ళ లైఫ్ల గురించి కూడా ఒక బాండింగ్ ఉంటుంది షేర్ చేసుకునేది. జయలలిత గారికి శోభన్ బాబు గారికి మ్యారేజ్ ఒక పాప ఉన్నారు అనే మాట వాస్తవా సార్? తెలియదండి అసలు నాకు. ఎలా ఉంటారు అసలు వాళ్ళిద్దరి మధ్య? అంటే అప్పటికి ఆమె రిటైర్ అయిపోయింది, మేము డైరెక్టర్స్ అయ్యేటప్పటికి. అవునా? ఓకే. అంటే కొంచెం లావ్ అవటం, ఎవరు పెద్దగా తమిళ్లో కూడా చేసేవాళ్ళు కాదు. ఒక రామానాయుడు గారే ఆమె లాస్ట్ పిక్చర్ చేసింది. ఓకే, అది ఫ్లాప్ అయింది. తెలుగు వాళ్ళకి మంచి ఇంపార్టెన్స్ ఇస్తారు కదా అమ్మా. ఎప్పుడైనా కలిసారా సీఎం అయిన తర్వాత? జయలలిత గారు అప్పటికే కొంచెం ఫైనాన్షియల్ గా కొంచెం వీక్ అయ్యింది అనమాట. ఎందువల్ల సార్? కారణం తెలియదు. ఫస్ట్ నాకే కవర్ చేసింది, తన ఇల్లు షూట్ చేసుకోమని. ఆమె ఉండే ఇల్లు? ఓకే, షూటింగ్ పని నేను మా ప్రొడక్షన్ మేనేజర్ మొహిద్దీన్ అని ఉండేవాడు, ఇద్దరం వెళ్ళాము. వెళ్ళి మొత్తం ఆమె ఇల్లంతా చూపించింది. అప్పుడు నాకు కావాల్సింది చాలా పెద్ద హౌస్ అన్నమాట. అందుకోసమని సారీ మేడం, నాకు సూటబుల్ కాదు ఇప్పుడు తీస్తున్న పిక్చర్కి అని చెప్పి, ఆ తర్వాత శ్రీధర్ గారిని అడిగి, శ్రీధర్ గారు హిందీ పిక్చర్ ఒక 2-3 days చేశాడు. ఆ తర్వాత ఇంకెవరెవరు చేసి ఉంటారు. ఆ తర్వాత ఎంజిఆర్ గారి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆయన పబ్లిసిటీ ఇన్ఛార్జ్గా ఒక జాబ్ ఇచ్చారు. సో ఆ తర్వాత ఫైనాన్షియల్ గా కొంచెం పర్వాలేదు. ఇంకా శోభన్ బాబు గారు చాలా కొద్దిగా ఇచ్చేవాడు. మళ్ళీ ఎంజిఆర్ గారితో జాయిన్ అయినాక బాగా, తర్వాత చీఫ్ మినిస్టర్ అయింది. ఇక చెప్పాల్సిన పని. చూడండి లైఫ్ ఎలా మారిందో. అదే అసలు ఎవరికి లేదు ఇది. అంత పెద్ద హీరోయిన్ లాస్ట్ స్టేజ్ లో ఫైనాన్షియల్ ఇబ్బంది, ఇల్లు షూటింగ్లు వాడుకోండి అన్న స్థాయికి వచ్చిందన్న విషయం తెలియదు ఎవరికి. ఒక్కసారిగా మళ్ళీ లేచి ఆమె చీఫ్ మినిస్టర్ అయ్యి, గ్రేట్ సార్. సో లైఫ్ అంటే అలా. చీఫ్ మినిస్టర్ 4 times 5 times. ఎంజిఆర్ గారు చనిపోవటం, ఆ తర్వాత మళ్ళీ కళానిధి రావటం, కళానిధి మీద మళ్ళీ కాంపిటేటివ్గా గెలిచి చీఫ్ మినిస్టర్ అయ్యి. సూపర్. సో ఇప్పుడున్న సినిమాలు ఫాలో అవుతున్నారా తెలుగులో? ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరిష్టం మీకు డైరెక్టర్స్ లో? పాన్ ఇండియా స్థాయికి వెళ్ళిపోయింది. మా రాఘవేంద్రరావు తర్వాత నాకెవరో తెలియదు కూడా. రాఘవేంద్రరావు గారు ప్రొడక్షన్ లోనే కదా బాహుబలి వచ్చింది. బాహుబలి ఈజ్ వెరీ గుడ్, బట్ ఐ డోంట్ నో ది డైరెక్టర్. ఎస్ఎస్ రాజమౌళి గారు. రాజమౌళి పేరు తెలుసు, కానీ నేను చూడలేదు ఆయన్ని. ఓకే. ఆయన ఫాదర్ అంట
ఫస్ట్ ఒక హిందీ పిక్చర్కి అర్జున్ రాజు గారు అనే ఒక ప్రొడ్యూసర్ ఉండేవాడు. ఆయన హిందీ పిక్చర్ తీయాలని స్టోరీ కోసం ఈయన ఫాదర్ అన్నమాట, విజయేంద్ర ప్రసాద్ గారు, ఆయన అన్న, ఆయన పేరేంటో మర్చిపోయాను, వాళ్ళిద్దరూ వచ్చి కథ చెప్పారు అనమాట. ఓకే. కానీ మనకు అంత నచ్చలేదు, అది తీయలేదు. ఓకే. సో ఇప్పుడున్న తెలుగు హీరోస్ అన్న తెలుసా సార్ మీకు? తెలుగు హీరోస్ తెలియదండి. వాళ్ళ తెలుగు హీరోస్ చిరంజీవి గారి కొడుకు రామ్ చరణ్ గారు, తర్వాత కృష్ణ గారి కొడుకు మహేష్ బాగా తెలుసు, బాగా చేస్తున్నాడా? చిన్నప్పటి నుంచి తెలుసు, అతను బాగా చేస్తాడు. జూనియర్ ఎన్టీఆర్ వెరీ గుడ్. ఏ రోల్ అయినా ఏ డాన్స్ అయినా బాగా చేస్తాడు. సో మీ ఫస్ట్ హీరో వాళ్ళ వారసుడు ప్రభాస్. వారసుడు బాలకృష్ణ కూడా బాగా చేసేవాడు కదా. మీ కృష్ణరాజు గారు అబ్బాయి ప్రభాస్ ఉన్నారు? తెలియదండి అసలు. అతను పిక్చర్లు బాహుబలి చూసాను. అవును. సో బాగా చేశాడు యాక్టింగ్? బాగానే చేశాడు. సో పేర్లు తెలుసు అందరివి. సో సినిమాలు చూస్తుంటారు అప్పుడప్పుడు? ఎక్కువగా ఇంగ్లీష్ పిక్చర్స్, హిందీ పిక్చర్స్ ఎక్కువ. రోజు ఒక ఇంగ్లీష్ పిక్చర్స్ వస్తారండి. ఏ సినిమా ఇష్టం ఇంగ్లీష్ పిక్చర్ మీకు? మెట్రిక్స్ ఒకటి బాగా ఇష్టం. ఓకే. బాగోలేదు అనే సినిమా లేదు నాకు ఇంగ్లీష్. ఓకే. సో బాగా ఇంగ్లీష్ పిక్చర్స్ చూస్తారు ఇప్పుడు. సూపర్. సో కాలక్షేపం అంటే ఇప్పుడు సినిమాలు, ఇంట్లో ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేయటం. 86 లో కూడా బాగున్నారు సార్. ఏం ఫుడ్ తీసుకుంటారు మీరు? వెజిటేరియన్. ప్యూర్ వెజిటేరియన్. వెజిటేరియన్. ఎగ్ ఎల్లో లేకుండా వైట్ మాత్రం ఉండేటట్టుగా. ఓకే. అది మా పెద్ద డాక్టర్ పద్మ ఫోర్స్ చేసింది అన్నమాట. అప్పుడు మా చిన్న డాక్టర్ అమెరికాలో. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు? లేదండి, ఓన్లీ ఎగ్స్, జ్యూస్, అంటే నట్స్ తో జ్యూస్ తయారు చేసి ఇస్తారు. ఆఫ్టర్నూన్ రైస్, ఒక్కోసారి చపాతి. రైస్ ఇక్కడికి వచ్చినాక రైసే ఎక్కువగా. ఓకే. సో మళ్ళీ ఈవినింగ్? నైట్ ఏం తింటారు? నైట్ ఏదో దోశ, ఇట్లాంటి ఇడ్లీ, లేకపోతే ఏమో ఉంటాయి, నాకు గుర్తుండవు. సో వాకింగ్ చేస్తారు? వాకింగ్, మార్నింగ్ ఎక్సర్సైజ్, వాకింగ్, ఈవినింగ్ సైకిల్. ఓకే. పైన సెకండ్ ఫ్లోర్ లో సైకిల్స్ చూసి ఉంటారు కదా. సో అందుకే నవ మన్మధుల్లాగా ఉన్నారు. 86 సంవత్సరాలు అంటే ఎవరు నమ్మరు. చూడండి, అసలు మీకు చిన్న ముడతలు కూడా రాదా ఫేస్ లో? సూపర్ ఉన్నారు సార్. సో ఎప్పుడు ఇలానే హ్యాపీగా సంతోషంగా నవ్వుతూ ఉండండి. సో మంచి సినిమాలు తీసిన డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలుగు ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలుగు ప్రేక్షకులకి సినిమా ఎగబడకూడదు. ప్రీమియర్ షోస్ ఇలాంటి డబ్బులు టికెట్లు అమ్మి దానికోసం ఎగబడి జనం చనిపోవటం, దెబ్బలు తింటాం, ఇట్లాంటి జరగకూడదని. ఎందుకు రీసెంట్ గా పుష్ప వల్ల జరిగిందని విన్నారా? పుష్ప అంత మునుపు కూడా తమిళనాడులో ఎంజీఆర్ పిక్చర్స్ కి అంత క్రౌడ్ వచ్చేది. పోలీసు హార్సెస్ మీద వచ్చి కంట్రోల్ చేసేవాడు అనమాట. అప్పుల్లో ఉండేది అది కూడా. సో మళ్ళీ అలాంటివి జరగకూడదని మీరు కోరుకుంటున్నారు. సూపర్. ఎనీహౌ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ మచ్. సో విష్ యూ హ్యాపీ సంక్రాంతి. హైదరాబాద్ నుంచి వచ్చి మాకు చేశారు, బాగా ఉంది. థ్యాంక్ యూ సార్. మై ప్లెజర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.